హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్విటి క్రియేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలో స్వయంభుగా వెలిసిన శ్రీ రెడ్డమ్మ తల్లి దేవస్థానం మరియు దాని చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం దీని చరిత్ర గురించి తెలుసుకుందాం. సుమారు 100 సంవత్సరాల క్రితం అమ్మవారు చెర్లోపల్లి వద్ద గల కొండ లోపలికి వెళ్ళారని, అప్పటి నుంచి ఆ కొండను రెడ్డమ్మ కొండని ప్రసిద్ధికెక్కింది. అప్పట్లో చెర్లోపల్లి గ్రామ పరిధిలో ఎల్లంపల్లి అని ఉండేది. ఆ ఎల్లంపల్లి నందు వెలమరెడ్డి కులముకు చెందిన వేమారెడ్డి నాగమ్మ దంపతులకు రెడ్డమ్మ అనే అమ్మ జన్మించింది. రెడ్డమ్మ తల్లి అమ్మవారు చిన్న వయసు నుంచి చాలా అల్లారు ముద్దుగా పెరిగారు. యుక్త వయసు వచ్చాక అమ్మవారు ఒకరోజు వాళ్ళ చేనులో గోలంతోలోకి కాపలాగా వెళ్ళింది. రాగి సొద్ద చేలకు కాపలా కాస్తున్న రెడ్డమ్మను సిద్ధవటం కోట నుంచి గుర్రంకొండ కోటకు వస్తున్న నవాబు చూసి ఆమెపై ఆశపడి వశపరుచుకోవాలని భటులను పంపిస్తారు. భటులు వెళ్ళి ఆమెతో మాట్లాడగా ఆమె, నాకు శారీరక సుఖాలు ఎటువంటి కోరికలు, ఈ శరీరంపై ఎటువంటి వ్యామోహం నాకు లేదు. ఈ శరీరం, నా మనసు అంతా భగవంతునికి అంకితం అని చెబుతుంది. భటులు వెళ్ళి ఈ విషయం నవాబుకు చెప్పగా నవాబు కోపగించి భటుల సహాయంతో ఆమెను చేరపట్టడానికి వెళ్తాడు. వారు వస్తున్నది చూసి రెడ్డమ్మ తల్లి వాళ్ళ భూమి దగ్గరగా ఉన్న కొండలోకి వెళ్ళి, స్వామి నువ్వే నాకు దిక్కు అని ప్రార్థించగా ఆ కొండ రెండుగా చీలి ఆమెకు దారి ఇస్తుంది. ఆమె లోపలికి వెళ్ళగానే ఆ దారి మూసుకుపోతుంది. అది చూసి భటులు, నవాబులు వెనక్కి వెళ్ళిపోయారు. అటు పిమ్మట అమ్మవారు చెర్లోపల్లి గ్రామం నందు తొట్టివారిపల్లెలో నివసిస్తున్న కాపులకు, రెడ్డి కులస్తులకు అయితే ఆ రెడ్డమ్మ తల్లి కలలో కనపడి, చెర్లోపల్లిలో ఉన్న కొండ వద్ద అయితే నేను వెలిసి ఉన్నాను. కొండ వద్ద ఉన్న కొలనులో మునిగి తడి బట్టలతో ఆ కొండ వద్ద వరపడిన వారికి, సంతానం లేని వారికి సంతానము, కోరికలు తీరవానికి కోరికలు ప్రసాదిస్తానని, ఈ విషయం అందరికీ చెప్పి నన్ను మీ వంశస్థులు పూజిస్తూ పూజలు నిర్వహించమని ఆ రెడ్డమ్మ తల్లి కలలో చెప్పిందంట. అప్పటి నుంచి అయితే తోటివారిపల్లి నందుగల కాపు కులస్తులే వంశపార్యపర్వంగా పూజలన్నీ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఈ కొండను రెడ్డమ్మ కొండగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి ఈ అమ్మవారి కృపతో కోరిన వారికి కోరిన కోరికలు, సంతానం కోసం వరపడిన వారికి సంతానం కలుగుతున్నది. మీరు ఇప్పుడు చూస్తున్నది పాత గుడి, అమ్మవారిది పాత దేవాలయం. ఇప్పుడైతే పాత దేవాలయాన్ని అయితే పడగొట్టి కొత్తగా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇదైతే అమ్మవారి విగ్రహం. ఇప్పుడైతే పాత దేవాలయంలో ఉన్నది, కానీ ఇప్పుడు దేవాలయం కొత్తగా కడుతున్నారు కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని తీసి పక్కన పెట్టి ఆ స్థానంలో అమ్మవారి కొత్త దేవాలయాన్ని కడుతున్నారు. చూడండి, ఇదే కొత్తగా నిర్మిస్తున్న దేవాలయం.
పాత దేవాలయం ఉన్నప్పుడు అమ్మవారి విగ్రహం ఏదో ఇక్కడే ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గరే ఉండేది. ఇప్పుడైతే దాన్ని తీసి పక్కన ఉన్న వేరే రూమ్లో పెట్టారు. ఇలా చూడండి, కొండ రెండుగా చీలి రెడ్డమ్మ తల్లి అమ్మవారు కొండ లోపలికి వెళ్ళిన ప్రదేశం అయితే ఇదే. ఒకసారి చూడండి. గుడి పగలగొట్టిన తర్వాత పక్కన ఉన్న రూమ్లోనైతే అమ్మవారిని ఉంచారు. ఇదిగో అదే ఆ రూము, ఇదిగో అమ్మవారు. మళ్ళీ గుడి పునరుద్ధరించిన తర్వాత అమ్మవారిని అయితే యథావిధిగా అదే స్థానంలో ఉంచి పూజలు అందిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.